చెప్పు. ఆర్ ఏ బి బి ఐ టి. ఏంటన్నా అందరూ మేడ మీద ఉన్నారు? ఇంతసేపు కిందనే ఉన్నావురా, సడన్ గా కరెంట్ కట్ అయింది. ర్యాబిట్ అని చెప్పే కదా, ఒక్క పోస్తుందని పైకి వచ్చాం. అరే ఆశ్చర్యంగా ఉంది, శ్రీధర్ ఇంట్లో ఉన్నాడు. హాయ్ చదా, ఇదిగో 2 నెలలకి ముందు రావాల్సిన అరియర్ స్టెప్ 1350 రూపాయలు. మీ చెల్లెలి బర్త్డేకి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. రేపే కళాంజలికి వెళ్ళి ఒక మంచి చుడిదార్ తీసుకోవాలి. రేపటిదాకా టైం ఎందుకు వేస్ట్ చేయడం? ఇవాళ వెళ్దాం, కానీ ఒక కండిషన్. చందన సిల్క్స్ కి వెళ్దాం. ఏ అక్కడే కానీ నీకు నచ్చిన బద్రీ ప్రింట్ శారీస్ ఉండేది. ఆ రోజు నువ్వు రేట్ చూసి వద్దని వచ్చేసావు. నా మనసుకు బాధ అనిపించింది. రేట్ చూసి వద్దంటే నాకు నచ్చిందని అర్థమా? నీకు చుడిదారే. లేదు సారీ కొనాలి. లేదు నీ బర్త్డే కనుక నీకు చుడిదారే. సారీ కొనాలి. లేదు నీకు చుడిదారే. లేదు ఏమిటినా? చాలా రోజులుగా కళ్ళజోడు మార్చాలంటున్నారు కదా, ఇందులో 1350 రూపాయలు ఉన్నాయి. ముందా పని చేయండి. నేనేదో టైం పాస్ కోసం వీడిని చదివిస్తున్నాను. ఇంత ఖర్చు పెట్టి కళ్ళజోడు మార్చాల్సిన పని లేదు. ముందు తీసుకొని నీ షూ మార్చు. చూడు ఎంత చండాలంగా ఉందో. కలర్ ఏంటో కూడా తెలియటం లేదు. అసలు ఒరిజినల్ కలర్ ఏమిట్రా? నీ కొన్నప్పుడు ఏ కలర్ ఉందో నాకు తెలుసు, అది చాలదా? కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి? సరే ఓ పని చెయ్యి, అతి ముఖ్యమైన ఖర్చులు ఎవరికున్నాయో తెలుసుకొని వాళ్ళకి డబ్బు. ఓకే శ్రీధర్, నువ్వేంటి ఏం మాట్లాడట్లేదు? నీకేమైనా కావాలా? నువ్వేం డిసైడ్ చేసినా ఓకే అన్నయ్య. చెప్పు, నీకేం కావాలి? అన్నయ్య, ఇఫ్ యూ డోంట్ మైండ్ వాక్మెన్ కొనివన్నయ్య. నా ప్రొఫెషన్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అందులో చిన్న చిన్న సౌండ్స్ ఎఫెక్ట్స్ క్లియర్ గా అనిపిస్తాయి. ఎన్నాళ్ళుగా అనుకుంటాను, కుదరలేదు. ఎప్పుడైనా తీసుకోవచ్చు అన్నయ్య. ఆ బద్రీ ప్రింట్ సారీస్ ఎక్కువ రోజులు ఉండవు. సారీ కొందాం. నీకు బర్త్డే కనుక చుడిదారే తీసుకోబోతున్నా. ముందు నువ్వు షూ కొనుక్కోరా, నా మాట విను. అదే ఇదంతా అయ్యే పని కాదు, కానీ ఎప్పటిలాగే మన చీటీలు వేసి చూద్దాం. శ్రీధర్, చిన్ని రెయిన్బో వచ్చింది చూడు. ఇంద్రధనుసు అని అరా. అర్చనా రారా. హాయ్ రెయిన్బో. ఇది నా హ్యాండ్ రైటింగ్ అదే. శ్రీధర్, నువ్వు ఇంద్రధనుస్సు చూడవా? చూసేనన్నయ్య. ఎలా? థ్యాంక్స్ అన్నయ్య. రా. గుడ్. ఆ బాబుని చూడండి. హాయ్. సో క్యూట్. వెయిట్ చూద్దామా? ఓకే. అయ్యో చేంజ్ ఉండండి. లేదు. నా దగ్గర ఉంది. ఇదిగోటి. ఎక్కి నించోండి. అయ్యో ఏమొచ్చింది? మీరెక్కి నుంచండి. నా వెయిట్ నాకు తెలుసండి, 73.5 కిలోలు. మిమ్మల్ని చూసిన తర్వాత ఓ 1/2 కిలో పెరుగుంటాను. ఎక్కి నుంచోమన్నాను కానీ ఉపన్యాసం ఏమన్నానా? కాయిన్ ఇవ్వండి. ఓ సారీ. ఓకే ఇవ్వండి. సరే మీరే చదవండి. మీరు చాలా చాలా అదృష్టవంతులు. అనుకున్నది త్వరలో సాధిస్తారు. ఇది తెలుసుకోవడానికి ₹1 ఖర్చు పెట్టాలా? నాకు ముందే తెలుసండి. ఎలా? ఇంతకు ముందే ఇక్కడికి వచ్చి 1 రూపీ వేస్ట్ చూసారా? నేను నిజంగా అదృష్టవంతునండి. ఎవరికైనా ఇల్లు కూడా ఒక సంతోషమైన విషయం అయితే నాకు ఇల్లు మాత్రమే సంతోషమైన విషయం. నన్ను మా ఇంట్లో అరచేతిలో పెట్టుకుని చూసుకుంటున్నారు.
నేను ఇంతవరకు 10 రూపాయలు కూడా ఇంటి కోసం సంపాదించి ఇవ్వలేదు. కానీ మా నాన్నగారు తెలిసిన వాళ్ళందరికీ నా గురించి ఏం చెప్తున్నారో తెలుసా? మా చిన్నపై కష్టజీవి, చాలా మంచివాడు, తొందరలోనే అతను అనుకున్నది సాధిస్తాడని చెప్తున్నారు. ఇలాంటి తండ్రి ఎక్కడైనా ఉంటారా? మా అన్నయ్య నీ కూడా కలిపి నేనే సంపాదిస్తున్నాను, నువ్వు వెళ్ళి మ్యూజిక్ పని చూసుకో అని చెప్పి ఓవర్ టైం కూడా చేస్తున్నాడు. హీస్ గ్రేట్. అయ్యో, మా వదిన గురించి చెప్పనే లేదే. తల్లి లేని బిడ్డ కదా అని తన బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. మా చెల్లెల ముందు దేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోనంటే టక్కని మా అన్నయ్య పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటుంది. షీ సో స్వీట్. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనం బాగుండాలని కోరుకుంటే చాలండి. అంతకన్నా అదృష్టవంతుడు ఇంకెవడో ఉండడం. ఆ విషయంలో నేను గొప్ప అదృష్టవంతుడిని. హలో, ఏమైంది? గ్రేట్, సింప్లీ గ్రేట్. ఓకే, కార్డ్ చూపించమని అడిగాను, చూపించలేదే. నో ప్లీజ్ వద్దు. నేను చెప్పేది వినండి, ఓకే ప్లీజ్. ఉండండి. ప్రెస్ చేయండి. ప్రెస్ ప్రెస్ ప్రెస్. డన్. ఫుల్. టెక్నీషియన్స్, డైరెక్టర్స్ అంతా టాప్ రేంజ్ లో ఉన్నారు. అంటే ఈయన తలుచుకుంటే శ్రీధర్ని మ్యూజిక్ డైరెక్టర్ చేయగలరా? తలుచుకోనక్కర్లేదే, ఒక చిన్న చూపు చూస్తే చాలు వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడు. ఎస్. ఈ పిక్చర్ పూర్తవుంది చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏమిటమ్మా విషయం?